హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీయుష్ డైరీస్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కుకింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సో కుకింగ్లో ఈరోజు నేను చేయబోయేది వెజ్ పలావ్. సో నా స్టైల్లో నేను వెజ్ పలావ్ ఎలా చేస్తానో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మనం రైస్ వాష్ చేసుకొని ఒక 20-30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. రైస్ ఏ రైస్ అయినా సరే, బాస్మతి అయినా సరే, నార్మల్ రైస్ అయినా సరే. ఈలోపు మనం పలావ్కి కావాల్సిన వెజిటబుల్ చూసేద్దామండి. నేనైతే ఇక్కడ ఆలు, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, ఫ్రోజన్ గ్రీన్ పీస్, హోల్ స్పైసెస్లో వచ్చేసి సాజీరా, దాల్చిన పట్ట, బే లీఫ్, ఇక్కడ బిర్యానీ పువ్వు కూడా వేస్తున్నాను అండి ఫ్లేవర్ కోసం అని. సో ఎలాగో రైస్ ఒక అవ్వడానికి 30 మినిట్స్ కావాలి కదా, ఈ లోపు మనం వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఈ లోపు నేను బాణీ పెట్టేసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ కాస్త వేడెక్కాక మనం ఇంతకుముందు చూపించిన హోల్ స్పైసెస్ అని ఒక్కొక్కటి చొప్పున అన్నీ వేసేద్దామండి. సో హోల్ స్పైసెస్ కొంచెం పచ్చివాసన పోవడానికి ఒక 1 మినిట్ అలా రోస్ట్ చేసుకుందాము. సో జస్ట్ ఒక అలా 1 to 2 మినిట్స్ రోస్ట్ అయ్యాక తర్వాత ఈ లోపు మనం ఉల్లిపాయలు వేసేసుకుందామండి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. సో ఈ లోపు మనం ఉల్లిపాయలతో పాటు నేను పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. జస్ట్ స్లిట్ వేసేసుకోవడమే. సో 2 ఎలాగో ఆయిల్ మగ్గిపోతాయి. సో ఎలాగో ఉల్లిపాయ ఏంటంటే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి. సో ఈలోపు టమాటో డైరెక్ట్గా వేయట్లేదండి, వెజిటబుల్స్తో కలిపి నేను టమాటో జ్యూస్ వేసుకుంటున్నాను. సో టమాటో జ్యూస్ ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ వెజిటబుల్స్ పట్టుకొని బాగా మంచి టేస్టీగా ఉంటుందని చెప్పేసి. సో ఈలోపు మన ఉల్లిపాయలు మగ్గిపోయాయి. సో ఒక్కొక్కటి నేను అన్ని వెజిటబుల్స్ వేసేసుకున్నాను. సో వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాక లాస్ట్లో నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వాడుతున్నాను. ఎందుకంటే ఫ్రోజన్ వెజిటబుల్స్ కొంచెం అవి 2 మినిట్స్ మగ్గాక మనం ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకోవాలి. నార్మల్ గ్రీన్ పీస్ అయితే వెజిటబుల్స్తో వేసినా సరిపోతుంది. సో జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ మగ్గాలండి వెజిటబుల్స్ అన్నీ. ఈలోపు నేను పుదీనా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పుదీనా అనేది ఇక్కడ ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పుదీనా ఫ్లేవర్ మా ఇంట్లో ఇష్టం కాబట్టి నేనైతే కొంచెం మంచిగానే పుదీనా వేస్తాను. సో పుదీనా బదులుగా మనము కసూరి మేతి కూడా వేసుకుంటారు, అది ఇష్టం అండి. పుదీనా మ్యాండేటరీ ఏం కాదు మన పలావ్లోకి. సో బిర్యానీలోకి తెల్లగా వేస్తాం కాబట్టి. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజిటబుల్స్కి అంతా పట్టాలి కాబట్టి ఒక్కసారి నేను 2-3 టైమ్స్ మిక్స్ చేసేసుకుంటానండి. సో పచ్చి వాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఒక్కసారి మొత్తం అంతా వెజిటబుల్స్కి పట్టించేసి మనం ఇంకా మగ్గనిద్దాము ఆయిల్లోనే ఒక 5 to 6 మినిట్స్. సో నేను తొందరగా మగ్గడానికని చెప్పేసి సాల్ట్ ఒక వెజిటబుల్స్కి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పసుపు మళ్ళీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కలర్ కోసమని పసుపు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి, కారం. సో ఇది కూడా కొంచెం రైస్ కలర్ బాగా వస్తుందని చెప్పేసి జస్ట్ ఒక 2 స్పూన్స్ మాత్రమే వేసాను. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ అండి. సో ఇదైతే నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్. ప్యాకెట్లో దానికంటే ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే బాగా ఉంటుంది. కొద్దిగా వేసినా సరిపోతుంది, మంచి స్పైసీగా బాగుంటుంది అనమాట. సో ఇంట్లో చేసుకుంటే ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ. సో ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గాక ఇంతకుముందు మనం పుదీనా పెట్టుకున్నాం కదా సో పుదీనా వేసేసుకుందాము. సో పుదీనా కూడా మంచిగా వెజిటబుల్స్కి పట్టేటట్టు మిక్స్ చేసేసుకుందామండి పుదీనా కంప్లీట్గా వెజిటబుల్స్కి. సో ఇలాగో ఇది మళ్ళీ ఒక 5 to 7 మినిట్స్ అయితే మనం ఆయిల్లో మగ్గనిద్దాము. తర్వాత మగ్గాక ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం టమాటో జ్యూస్ వేసేసుకుందామండి. సో టమాటో ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు మనము మగ్గనివ్వాలి. సో ఆ టమాటో జ్యూస్ మొత్తం మన వెజిటబుల్స్కి అంతా బాగా పట్టి అవి పీల్చుకొని మంచిగా అప్పుడు ఏంటంటే వెజిటబుల్స్ తిన్నా బాగుంటుంది అన్నమాట, ఆ ఫ్లేవర్ టమాటో ఫ్లేవర్ తగిలి. సో ఇది ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకుందాము. సో ఈ లోపు మగ్గాక నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి ఏంటంటే 3.5కి అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నార్మల్గా అయితే నార్మల్ రైస్ అయితే 1:2 తీసుకోవచ్చు. సో బాస్మతి అయితే కొంచెం మనం తక్కువ తీసుకోవాలి, ఒక పావు కప్ అలాగా. సో ఇంతకుముందు అయితే మనం సాల్ట్ వేసుకున్నాం కదా వెజిటబుల్స్కి సరిపడే. ఇప్పుడు మనం రైస్ వేస్తాం కాబట్టి మనం రైస్కి సరిపడే మళ్ళీ సాల్ట్ అయితే వేసేసుకుందామండి ఇక్కడ.
సో రైస్ వాటర్ వేసాం కదా, సో కొంచెం ఎసరు రావాలి అంటే బాయిల్ అయ్యాక అప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాం. సో వాటర్ అయితే ఇక్కడ బాయిల్ అయిపోయింది. సో నేను రైస్ వేసేసుకున్నాను కంప్లీట్గా. ఒక్కసారి రైస్ వేసేసుకున్నాక కింద నుంచి ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. సో రైస్ కుక్ అవ్వడానికి మినిమం ఏంటంటే 20 to 30 minutes పడుతుంది. సో లిడ్ పెట్టేసుకుందాం మనం ఇక్కడ. సో 30 minutes అయిపోయిందండి. సో రైస్ అయితే ఉడికిందా లేదా చూసుకుందాం మనం. ఒక్కసారి కింద నుంచి మిక్స్ చేయండి. కింద ఏమైనా తేమగా ఉంటే మళ్ళీ ఒకసారి మనం దమ్ చేసుకోవచ్చు ఒక 5 to 10 minutes అలాగా. రైస్ అయితే ఉడికిపోయిందండి బాగానే మంచిగా. సో ఇప్పుడు ఇంకా మన వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. సో మన వేడి వేడి వెజ్ పలావ్లోకి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. సో మాకు కూడా లంచ్ టైం అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసేసుకుంటానండి. ఈలోపు నేను రైతా కూడా ప్రిపేర్ చేసేసానండి. సో సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము మనం రైస్. సో వేడిగా ఎమ్మీగా మన వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. సో మనకు తెలిసిందే కదా, మనకి వెజ్ పలావ్లోకి రైతా ఈజ్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పేసి. సో ఇదండి నేను నా స్టైల్లో చేసిన వెజ్ పలావ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీక్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నమస్తే.